నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అరవింద్ హల్చల్ చేశారు. హరిచరణ్ మార్వాడి స్కూల్ పోలింగ్ కేంద్రంలో పోలీసులు ఎన్నికల సిబ్బందిపై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థిని పోలింగ్ కేంద్రం నుంచి పోలీసులు బయటకు పంపారంటూ అరవింద్ కు కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం. What are you doing here? You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. Anna, వేరే పార్టీ Behave yourself. వేరే పార్టీకి సంబంధించిన ఆయన Better behave yourself. How dare you ask me candidate to go out? అనలే సార్ వాటి వీడియో తీస్తున్నా సార్ పోలింగ్ బూత్ లా నువ్వు ఇట్లా తీస్తారు. నువ్వు చెప్తారు కదా మా మీద మేము వీడియో ఉన్నాయి సార్ దొంగోట్లు ఎట్లా చేస్తున్నావు మరి నేను P1 OP1 సార్ నాకు సంబంధమే లేదు. క్యాండిడేట్ కంప్లైంట్ చెక్ చేసుకోవాలి కదా. నాది కాదు సార్, సంబంధం లేని ఇంటికి పోయా. ఈయన చెప్తున్నాడు బోగస్ మైనార్టీలో పడ్డాను. ఆయన చెప్తున్నాను అనుసరిస్తలేరన్నా. మీరు అందరూ కూడా చెప్తున్నారు చూడమని. 35 వచ్చి 50 ఓటేసిపోయిందన్న. ఇక్కడ 35 అన్ని బుర్కాలు తీసి ఓటైపోయారు. చెక్ అండ్ ఓట్. పక్క ఊర్లో సార్ 26 ఇయర్స్ 53 ఇయర్స్ ఓటేసి వెళ్ళిపోయింది అక్కడ. మొత్తం చెక్ చేయండి. ఎవరు ఏజెంట్ క్యాండిడేట్ ని ఎవరు బయటకు ఏంటి తన్నులు తింటారా? ఓడి తింటారు తన్నులు. క్యాండిడేట్ ని బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాళ్ళు బయట పంపింది? ఒళ్ళు కలిసిందా? కన్ను ఎత్తుకేకినా దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళది? తన్నుకుంటేనే బయటికి అది పోలీసు వాడు కానీ వాడని కానీ నిన్ను బయటకైనా పంపుతారు. బే నువ్వు క్యాండిడేట్ పోలబడికి ఎట్లా పడ్డా అంటే మీరు చూసుకోవాలి. పడితే అట్లా మా పని అంటున్నాడు. బుర్కాలు తీసి ఓటు చెప్పేది చెక్ చేసి. నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అరవింద్ హల్చల్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీపతి లైవ్ లో అందిస్తారు. శ్రీపతి. శ్రీనివాస్, నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ కొద్దిసేపు హల్చల్ చేశారు. ఏదైతే ఒక పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ అభ్యర్థిని అధికారులు బయటకు పంపారు, అలాగే పోలీసులు కూడా అతని లోపలికి రానియకుండా అడ్డుకున్నారు అనే ఒక సమాచారం అరవింద్కి చేరడంతో తన బలగంతో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ సిబ్బందితో తీవ్ర స్థాయిలో ఒక దశలో పదజాలంతో కూడా అరవింద్ విరుచుకుపడ్డాడు. అక్కడే ఉన్న పోలీస్ అధికారిని తన్నులు తింటారా, అసలు మీరు ఎందుకు ఇక్కడ ఉండాల్సి వచ్చింది అనే ఒక పదజాలం వాడడం వల్ల కూడా అక్కడ అంతా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా నిజామాబాద్ నగరంలోని 60 డివిజన్లలో ప్రస్తుతం హోరాహోరీ పోరు సాగుతోంది. ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అలాగే ఎంఐఎం ఈ 4 పార్టీల మధ్య కూడా హోరాహోరీ పోరు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందనే ఒక సమాచారం అందిన నేపథ్యంలో ఎంపీ అరవింద్ మధ్యాహ్నం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు, అలాగే అన్ని డివిజన్లలో పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నగరంలో పర్యటిస్తున్న సమయంలో హరిచరణ్ మార్వాడి స్కూల్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థికి సంబంధించి ఈ వివాదం బయటకు వచ్చింది. అంటే కొద్దిసేపటి వరకు పోలింగ్ కేంద్రంలోనే కూర్చొని ఆయన అక్కడ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. కొంతమంది ఓటర్లు దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నారు, అలాగే నకిలీ ఐడి కార్డులతో వచ్చి ఓట్లు వేస్తున్నారు అనే ఒక సమాచారం మేరకు బీజేపీ అభ్యర్థి అక్కడే కేంద్రంలో కూర్చొని ఉన్నాడు. అయితే ఈ సమయంలో అక్కడే ఉన్న ఇతర అధికారులు, కొందరు పోలింగ్ సిబ్బంది కలిసి ఆయన్ని బయటకు వెళ్ళాలి, లోపల కూర్చునే అధికారం లేదు, బయటకు వెళ్ళాలని చెప్పి పంపించడం జరిగింది. ఈ సమాచారం ఎంపీ అరవింద్కి చేరిన వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. మనం చూసుకోవచ్చు, విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అరవింద్ అక్కడే మొదటనే పోలీస్ అధికారులపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంటే అధికారాలు ఎక్కడున్నాయి, మీకు ఒక అభ్యర్థిని బయటకు పంపే అధికారం ఎవరిచ్చారు, ఇదంతా కూడా కుట్రపూరితంగా అంటే ఒక రాజకీయ పక్షానికి మద్దతుగా జరుగుతుందనే విషయంలో కూడా అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా పోలింగ్ కేంద్రం లోపలికి కూడా వెళ్ళారు. పోలింగ్ సిబ్బంది ఏదైతే డ్యూటీలో ఉన్నారో, విధులో ఉన్నారో పోలింగ్ సిబ్బందితో కూడా ఆయన ఒక దశలో పరుషంగా మాట్లాడారు. అంటే వారిని హెచ్చరించడము,
అలాగే ఈ కేంద్రంలో ఏకపక్షంగా కొందరికి మద్దతుగా పనిచేస్తున్నారనే విషయంలో కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఈ దశలోనే ఎంపీ అరవింద్ అంటే బీజేపీకి జరుగుతున్న బీజేపీ అభ్యర్థులకు పట్ల చూపుతున్న వివక్షణ కావచ్చు, అలాగే వారిని ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారనే విషయంలో కూడా ఎంపీ అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు నిజామాబాద్ డివిజన్లో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకుల ఒత్తిళ్లున్నాయి. ఈ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, కొందరికి మద్దతుగా పనిచేస్తున్నారు అని చెప్పే విషయంలో కూడా అరవింద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా ఎన్నికల అధికారికి కూడా సమాచారం అందించారు. ఎవరైతే బీజేపీ అభ్యర్థిని బయటికి పంపారో ఆ అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని అరవింద్ డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ. సార్ వాటి లేదు వీడియో తీస్తున్నా సార్ పోలింగ్ బూత్ నువ్వు ఇట్లా చేసి- వీడియో చేయకపోతే నువ్వు దొంగతనం చేస్తే తీస్తారు. నువ్వు చెప్తారు కదా మా మీద. కెమెరా